ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలను పొందగలుగుతాం. ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలను ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ మాత్రం మర్చిపోకండి. గడప అలాగే గేటు ముందు ముగ్గు వేయాలి. ముగ్గు వేశాక ఖచ్చితంగా 4 వైపులా అడ్డగీతలు గీయాలి. ముగ్గు వేసిన తర్వాత చుట్టూ అడ్డగీతలు వేయటం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని శాస్త్రం చెబుతుంది. ముగ్గు వేశాక అడ్డగీతలు వేయటం వలన అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతాయని సూచిస్తుంది. కాబట్టి పండగల సమయంలో ఖచ్చితంగా ముగ్గులు వేయాల్సిందే. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంటే ఇంటి ముందు ముగ్గులు వేయడం, ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండిపోతుంది. దేవతల ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు ఇంటి ముందు వేయకూడదు. ఎందుకంటే మనం ఇంటి ముందు బయటికి వెళ్ళేటప్పుడు ముగ్గులను పొరపాటును కూడా తొక్కే అవకాశం ఉండకూడదట. ఈ రోజుల్లో చాలామంది ప్రతిరోజు ముగ్గు వేసుకునే పని లేకుండా ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులను వేస్తున్నారు. అయితే ఇంటి ముందు పెయింటింగ్ ముగ్గులు వేస్తే మీకు ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఇంటి ముందును ఖచ్చితంగా బియ్యపిండితో ముగ్గు వేయాల్సిందే. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అలాగే అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైద్యవ్యం రాదని, స్త్రీలు దీర్ఘసుమంగళిగా ఉంటారని దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఇక మనం నిత్యం ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు వేయడం వలన సంపద పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతారు. లక్ష్మీదేవిని ఆహ్వానించేందుకు ఇంటి ముందు ముగ్గులు వేస్తారని పండితులు చెబుతున్నారు. ఇంటి ముందు ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే కాదు, మనలోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయట, శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేయటం వలన ఇంటి సమీపంలో ఉండే పక్షులు, పావురాలు, చీమలు, పిచ్చుకలు, ఇతర క్రిమి కీటకాలు కడుపు నింపేందుకు ఉపయోగపడతాయట. అంతేకాదు ముగ్గులు వేయటం వలన గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. వేద పండితులు చెబుతున్నారు. ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి ముగ్గు వేయటం వలన గడప ముందు 2 గీతలు గీస్తారు కదా, ఇలా 2 అడ్డగీతలు గీయటం వలన చాలా ఉపయోగం ఉందంట. అదేంటంటే ఇంటి గడప ముందు 2 అడ్డగీతలు గీయటం వలన దుష్టశక్తులు లోపలికి రావు. అంతేకాదు లక్ష్మీదేవికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదు. ముగ్గు వేసిన 4 వైపులా 2 అడ్డగీతలు గీయటం వలన శుభకార్యాలు జరుగుతాయి, మంగళకరమైన పనులు కూడా ఆ ఇంట జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగ సమయంలో ఖచ్చితంగా ఇలా అడ్డగీతలు గీసిన ముగ్గును తులసి మొక్క దగ్గర అయితే ఎప్పుడు కూడా అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. తులసి కోట ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుటుంబం మొత్తం సంతోషంగా ఉండవచ్చును. ఇంటికి ముందు ముగ్గులు వేయటం వల్ల ఇంటికి అందమే కాదు, ముగ్గు వేసిన స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలు లేకపోవచ్చు కూడా. గ్రామీణ ప్రాంతాల్లో వాకిళ్లను ఆవును పేడను కలిపి కళ్ళాపి చల్లుతారు. ఆవు పేడలు యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన ఆ ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంటి ముందు అలాగే ఇంటి వెనుక భాగంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. ముగ్గు వేయడం ద్వారా ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించవు. అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొంతమంది నక్షత్రం ఆకారంలో వచ్చే ముగ్గులను వేస్తూ ఉంటారు. అయితే నక్షత్రం ఆకారంలో ముగ్గులు వేయడం వలన భూత ప్రేత పిశాచాలను దరిదాపులు కూడా రావని, అడ్డుకోవచ్చని. చుక్కల ముగ్గులు, ఇతర ముగ్గులలో కోణాలు ఉంటాయి. ఇవి కేవలం గీతలే కాదు, మంత్రాలు, యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో ఇవి ఉండడం వలన చెడు శక్తులు దరి చేయకుండా ఉంటాయి. అందుకనే ముగ్గును తొక్కకూడదు. ఇంటి ముందు ముగ్గు వేసే సమయంలో చాలా ముఖ్యం. ఉదయం ముగ్గు వేయటం వలన చాలా మంచిది. ఎందుకంటే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది, సంపదను పెంచుతుంది మరియు ఇంటి సానుకూలంగా ఉంచుతుంది. ఇంటి పైన ఎటువంటి దుష్టశక్తులను
ఉంచదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పూజ గదిలో ముగ్గును వేయాలి. పూజా గదిలో ముగ్గును వేసిన ఇంట్లో పూజ చేస్తే మీరు చేసే పూజకు కోటి రెట్టింపు పుణ్యఫలం వస్తుంది. అలాగే చాలామంది చాకీస్తో ముగ్గులు వేస్తారు కాబట్టి చాక్పీస్తో ముగ్గులు వేస్తే ఇంటి ముందు ముగ్గు వేసిన దానికి ప్రయోజనం ఉండదని పండితులు చెబుతున్నారు. మీ ఇంటి ముందు ముగ్గును ఉదయాన్నే 5 గంటల నుండి 6 గంటల లోపు ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. పూర్వం రోజున సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లాలి తిరిగి భిక్షను అడిగేవారు. ఏ ఇంటి ముందైతే ముగ్గురు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు. వారే కాదు, భిక్షగాలు కూడా ముగ్గు లేని ఇళ్లకు వెళ్ళి భిక్షం అడిగేవారు కాదట. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేశారు. శ్రద్ధ కర్మ పూర్లైన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు. ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక అనేక రహస్యాలు, కోణాలు దాగి ఉంటాయి. మనం ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేకనక అర్థాలు, పరమార్థాలతో కూడి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముందున ముగ్గును వేసుకోవడం చాలా ముఖ్యం.